ఉస్మానియా యూనివర్సిటీలోని మాదిగ విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ ని చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తానని సీఎం చెప్పడం పట్ల విద్యార్థి నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. మాదిగ ఉద్యమానికి, మాదిగ నాయకత్వానికి, మాదిగ విద్యార్థులకు అండదండగా ఉంటూ నిన్న జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగల ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిషన్ రిపోర్టుని రేపు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి దాని అమలు కోసం విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు ఉస్మానియా విద్యార్థులుగా, స్కాలర్స్గా మాదిగ విద్యార్థుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మేమందరము పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు 30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో మాదిగల పక్షాన వెన్నుదండిగా ఉంటూ ప్రతి సందర్భం వచ్చిన ప్రతిసారి మాదిగల వైపు నిలబడ్డటువంటి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిగల కోసం నిలబడి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి కూడా తన సస్పెన్షన్ అయిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా వాదన వినిపిస్తున్న క్రమంలో ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేయడంతో పాటు మంత్రివర్యులు దామోదర రాజసింహ గారి నాయకత్వంలో మాదిగ ఎమ్మెల్యేతోటి ఒక డెలిగేషన్ పంపడం జరిగింది. ఆ క్రమంలో రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు అనుకూలంగా ఇచ్చిన వెనువెంటనే అసెంబ్లీ వేదికగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను దేశంలో మొట్టమొదటిగా అమలు చేస్తామని చెప్పి దానికి అనుగుణంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఆ కమిటీ సిఫారసుల మేరకు నేడు రిటైర్డ్ జస్టిస్